అప్పుడు చెబితే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటి చెప్పండి. దుర్గా, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండూ ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నాకు కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మారదు. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని. డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోమంటా. మర్చిపోలేకపోతే? కనీసం బాగా ఆలోచించైనా నిర్ణయం తీసుకోమంటా. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ సత్యం వల్లే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట నొత్తట్టాను. మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీసన పడ్డాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేమండి? దానికేం తెలుసండి? ప్రేమ గీమ. ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా? తప్పకుండా మానేస్తుంది. ఆహాహాహా, ఎంత మంచి కూతురు కన్నావే మహాతల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒకందుకు మంచిదలే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి, మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట ఏదో నీ కూతురే చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ. నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకొద్దు. నేను ప్రసాద్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా, మీరు కాదంటాం, నేను అవునంటాం, ఈ మామూలు రభసంతా వద్దు. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటాను. శుభం. మంచు చల్లనా, మంచు చల్లనా, మమత వచ్చనా, మధుర భావన, అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ, అనురాగ దేవతార్చన, మల్లె తెల్లనా, మంచు చల్లనా, మమత వచ్చనా, మధుర భావన. తను వెళ్ళ నిలువునా, తను వెళ్ళ నిలువునా, తడి నింది నీ చూపు నెల మెల్లన, నెల మెల్లన.
మల్లె తెల్లనా మంచు చల్లనా మమత వెచ్చనా మధుర భావన అన్ని కలసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన రావిల్లి వెదజల్లే రావిల్లి వెదజల్లు సిరిమల్ల వెన్నెల్ల చిరుజల్లున చిరుజల్లున జల క్రీడలాడాలి గిలిగిలి పోవాలి ఈ రోజున నీ పాల బుక్కల నీ గడలలోన నీ పెదవిలో చిదుముతే నియల సోనా నీ పెదవిలో చిదుముతే నియల సోనా ఈ పొద్దు కలబోయనా తొలి ముద్దు చవి చూడనా మల్లె తెల్లనా మంచు చల్లనా మమత వెచ్చనా మధుర భావన అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా రండి రండి. నువ్వు వెళ్ళి మధుకి థ్యాంక్స్ చెప్పు. కలుసుంటే కాపాడుతాయా కారా? కుడి కాలు పెట్టి లోపల రండి రండి రండి. ఎక్కడ చూసినా పంపితేలా ఏంటి బాబుకుంటా పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో 3 రోజులు నీ బాధ తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఇంకెవరితో ఏం కంగారు ఉండకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రం పోతున్నావు. ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దీపం పెట్టి దిక్కుండదేమో అని భయపడ్డాం. నిధులా పెళ్లి చేసుకుని పెళ్ళవతో ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దుకోకపోయినా ఒక్క కేక వేసామంటే చాలు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. అయిపోయింది. ఎన్ని సామాన్లు సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తాం? చౌకోసం మేకలాగా రండి వెళ్దాం. సామాన్ సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చావు. మహాలక్ష్మి అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చాము. వెంటనే పడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక కేక తల్లి, నేను వచ్చి పడతానమ్మా. వెంటనే రండి వెళ్దాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్టా ఉందో. ఒకసారి అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. వెంటనే రండి వెళ్దాం. చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూస్తాను. అత్తయ్య మొహం చూసుకోవచ్చు ఒకసారి. ఏమండి ఏమండి ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి.
కిటికీ తీసి పడుకో. సర్లేండి, కిటికీ తెరిస్తే లేకి జనం కాలం ఊరికి కాలం కంపు. ఏమండి ఒక మాట చెప్తాను వింటారండి? ఏంటి? నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అతికిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. నువ్వు తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలు పడేవు. కొత్త ఇంట్లోకి వెళ్తే 500 రూపాయలు అడుగుతారు.